రెండు చాలా వద్దా ఎక్కువ మరి నీకు రెండు ఇచ్చి మమ్మీ తినాలా రెండు చాలా హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాని సాయి కుమార్. ముందుగా మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. యాక్చువల్గా అయితే రెగ్యులర్గా వ్లాగ్స్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు, షార్ట్స్ అవి రెగ్యులర్గా చేస్తాను కదా, ఇంకా వ్లాగ్స్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఈ హాలిడేస్ స్టార్ట్ అయినప్పటి దగ్గర నుండి చేద్దామని అనుకుంటున్నాను. కాకపోతే ఇక వర్క్ ఉండడం వల్ల చేయలేకపోయినా అయినా కానీ ఇప్పటి నుండి తప్పకుండా కొంచెం కొంచెం అట్లా వ్లాగ్స్ అయితే చేయడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మరీ వీడియోస్ అంతా లెంతీగా కాకుండా కొంచెం షార్ట్గానే తీస్తూ ట్రై చేద్దాం అనుకున్నాను. అయినా కానీ ఇది కొంచెం లెంత్ ఎక్కువనే అయినట్టు అనిపిస్తుంది. కాకపోతే ఏమీ లేదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో తీసిన వీడియోనే ఇది, అంత పెద్ద వీడియో ఏం కాదు. కొంచెం ఓపిక తెచ్చుకొని చూడండి. వ్లాగ్స్ అవి నేను చేయడం కొత్త కాబట్టి కొంచెమైనా మీకు బోర్ కొట్టకుండా చూసుకుంటాను. ఇంకా మీరు చూసే వాళ్ళైతే కొంచెం చిన్న ఏమైనా తప్పులు ఉంటే మాత్రం క్షమించండి. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదామా. వ్లాగ్లోకి వెళ్ళిపోతే మాత్రం ఈరోజు మార్నింగే కుషితల్లి 6కి లేసింది. నైట్ పడుకోవడం 1కి పడుకుంది, అయినా కానీ 6కి లేసింది. అస్సలు లేవదు. రోజు అయితే నా పని అంతా కంప్లీట్ అయిపోయి నేను టీ తాగే టైంలో లేస్తుంది. కానీ ఇప్పుడు చూడండి, ఈరోజు అయితే 6కే లేసింది. ఎందుకు అనుకోకండి, ఇక్కడ తనకి ఇష్టమైన టిఫిన్ చేస్తున్నాను. 3 డేస్ నుండి అడుగుతుంది. ఇంకా మొన్న చేసేదాన్నే, అడిగిన రోజు తెల్లారి చేసేదాన్నే, కాకపోతే ఇంట్లో గ్యాస్ అయిపోయింది. అందుకని నెక్స్ట్ డే అయినా చేద్దామని చెప్పి ట్రై చేశాను. కాకపోతే వీలు కాలేదు కొంచెం వర్క్ ఉండడం వల్ల. ఇంకా ఈరోజు ఎట్లయినా చేద్దామని చెప్పేసి నైటే పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను. ఇంకా ఇవి నైట్ కలుపుతుండే చూసింది కదా, నైటే వేస్తానేమో అనుకుంది. కానీ నైట్ వేసుకోకూడదు అమ్మ, మార్నింగ్ వేసుకోవాలి, మార్నింగ్ వేసుకుంటే మంచిగా వస్తాయి అని చెప్పేసి అనేసరికి ఇక వెయిట్ చేస్తూ ఉంది. నైట్ అంతా కూడా అదే మనసులో పెట్టుకుందో ఏమో పాపం. ఇంకా మార్నింగే 6కే లేచి ఇంకా నన్నే రిటర్న్ అంటుంది, మమ్మీ ఏంటి ఇంకా లేవలేదు, మార్నింగ్ అయిపోయిందిగా అని అంటుంది. అబ్బా నేనైతే షాక్. అసలు నేను ఇక ఏంది, నైట్ పడుకునేదే 1కి పడుకున్నది, ఇంకా 6కి లేచిందంటే అసలు ఘోరం. స్కూల్ టైంలోనైతే 7:30కి అట్లా ఉర్రంగా లేస్తుంది. అట్లాంటిది ఇంత మార్నింగ్ లేచిందంటే నాకు షాక్ అనిపించింది. తర్వాత నేను అడగకముందుకి మళ్ళీ ఎప్పుడు పెట్టి అంది, నాకు బ్రష్ తీసుకొచ్చి పేస్ట్ పెట్టి ఇస్తుంది బ్రష్ చేయమని చెప్పేసి. నేను ఫస్ట్ ఒక క్లిప్ పెట్టినా కదా, అది పేస్ట్ బ్రష్కి పెట్టిందని ఆ క్లిప్ అదే. పేస్ట్ పెట్టి ఇస్తే నేను ఇక ఫస్టే బ్రష్ అయితే చేసుకోలేను కదా, అందుకని చెప్పేసి అక్కడ పెట్టి నేను ఇంకా వాకిలి వచ్చి చల్లుతుంటే వచ్చి మమ్మీ నేను వీడియో తీస్తా అంటుంది. నువ్వు వీడియో నా అమ్మో ఇప్పటివరకు ఎప్పుడు తీయలేదు, సరే తీస్తా అంటుంది కదా, ఇట్లా తీస్తావు చూద్దాం, మంచిగా తీస్తే ఓకే కదా అని చెప్పేసి అనుకున్నా. ఇట్లా తీస్తుందా అని చెప్పేసి ఫోన్ ఆన్ చేసి కెమెరా ఆన్ చేసి ఇవ్వగానే ఓకే పర్లేదు బాగానే తీసింది. నేను బయట చల్లిన క్లిప్ ఒకటి పెట్టిన చూడండి, ఫస్ట్ బ్రష్ పెట్టిన తర్వాత అదే ఆ క్లిప్ కూడా తనే తీసింది అన్నట్టు. ఇంకా ముందు వచ్చే క్లిప్పులు కొన్ని కూడా తను తీసినవే ఉంటాయి. ఇక్కడైతే నేను ఫస్ట్ టిఫిన్ కోసం అని బోండా పిండి కూడా ఉప్పు ఇంకా వంట సోడా అన్నీ కూడా కలిపి పెట్టేసుకున్నాను. కలిపి కొంచెం ఒక 15 మినిట్స్ అలా ఉండాలని చెప్పి మళ్ళీ మూత పెట్టి పక్కన పెట్టేసుకొని ఇక్కడ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చట్నీ నేను అంత పర్ఫెక్ట్గా ఏం చేయను, పర్ఫెక్ట్గా అంటే మరీ పెద్ద ప్రాసెస్లో ఏం చేయను. సింపుల్గా హోటల్ స్టైల్లో అలా చేస్తాను. ముందే వేయించుకొని పొట్టు తీసుకోవడం అవంతా ఏం కూడా పాటించను. ఇంకా నేను డైరెక్ట్గా పల్లీలు అవి వేసుకున్నాను కదా, నాకు కొలతలు అనేది ఏం పెట్టేసుకోను. ఇంట్లో ఎంతమంది ఉన్నామని చెప్పేసి ఒక్కొక్కసారి మా హస్బెండ్ ఉంటాడు, లేదంటే మార్నింగే వెళ్ళిపోతాడు డ్యూటీకి. అందుకని చెప్పేసి అతను ఉంటే అందరికీ కలిపి పెడతా, లేదంటే ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళకి సరిపోయేంత పెడతా. పల్లీలు అయితే కరెక్ట్గా ఇది కొలత అని చెప్పి ఏది కూడా పెట్టుకోను, అన్నీ కూడా నాకు చేయికి వచ్చినంతనే వేసేసుకుంటా. పల్లీలు కూడా ఏం చూడకుండా ఎందుకు వేసుకున్నా అంటే మొన్ననే డీమార్ట్ నుండి తెచ్చిన, అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఆ రోజే చూసి డబ్బాలో పోసుకున్నా, అందుకే ఏరైనా అవసరం లేదని చెప్పేసి టక్కున డైరెక్ట్ గిన్నెలోకి వేసేసిన. ఈరోజు మాత్రం చట్నీలోకి ఇదేంటి చింతపండు తక్కువైంది, చింతపండు మిస్ అయింది. చింతపండు మిస్ అయిందని అంటే మొన్ననే సామాన్ అంతా తెచ్చిన డీమార్ట్లోకి వెళ్ళి తెచ్చినాం కానీ ఆ రోజు డీమార్ట్లో అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది చింతపండు. అందుకని చెప్పి బయట తీసుకో అంటే ఓకే అన్నాడు. వచ్చినాక కూడా 4 సార్లు గుర్తు చేసినా కానీ ఓకే అని అన్నాడు, మర్చిపోడు. ఇంకా మళ్ళీ ఏదైనా అర్జెంట్ ఉన్నదంటేనే తీసుకొస్తాడు. మొన్న చేపల కూర వండితే అప్పుడు కొంచెం ఇంట్లో ఉంటే దాంతో వండేసిన, అక్కడికి అయిపోయింది. ఇప్పుడు కూడా చింతపండు లేకుండానైతే చేయలేదు, కొంచెం ఒక 2 రవ్వలైనా వేసేదాన్ని. కాకపోతే ఫస్ట్ టైం చింతపండు లేకుండా చేసేది. ఏదైనా మిస్ అయింది అనుకోండి, ఏదో హెల్తీగా అనిపిస్తుంది, ఏదో టేస్ట్ మిస్ అయినట్టేనే అనిపిస్తుంది. కరివేపాకు కూడా ఇంకా నిన్న నైటే తెచ్చేసి పెట్టుకున్నాను షాప్లో నుండి. ఇక్కడ దగ్గర దొరకదు కానీ అప్పుడప్పుడు దొరుకుతుంది, నిన్న దొరికింది తెచ్చి పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే బొండాల కోసం అని చెప్పేసి ఆయిల్ పెట్టేసుకున్నా. నేను ఇక్కడ ఆయిల్ పెట్టేసుకుని పక్కకు జరగగానే అత్తమ్మ వచ్చి చాయ్ పెట్టుకుంటుంది. నేను చాయ్ పౌడర్ వేస్తే కొంచెం మసిలి ఉంటుంది కదా అని చెప్పేసి ఆపేసిన ఫస్టే.
ఖుషికి పాలు తీసేసి పక్కన పెట్టేసిన. ఎందుకంటే అత్తమ్మ బ్రష్ చేస్తుంది అప్పటికి. ఇంకా బ్రష్ చేస్తుంటే అది ఎంతసేపు మసిలితే బాగుండదు కదా అని చెప్పేసి పక్కన పెట్టేసిన. తను వచ్చి చాయ్ పెట్టేసుకుంటుంది. ఇక్కడైతే వేయించిన వేరుశనగలు అవి చట్నీకి సంబంధించినవి ఉన్నాయి కదా, అవి అయితే నేను మిక్సీ పట్టేసుకున్నా. ఈ గ్యాప్లో నూనె కూడా వేడెక్కిందో లేదో చూడడానికి కొంచెం అయితే వేసుకున్నా. క్లిప్ మిస్ అయింది, నేను తీయలేదు. తీస్తానా వీడియో ప్లే అవుతుంది అనుకున్నా, కానీ పాస్ అయి ఉంది. ఇంకా నేను ముందే చూసుకున్నా కాబట్టి సరిపోయింది. లేదంటే వీడియో మొత్తం అయిపోయినాక చూసుకున్నాను అనుకోండి, ఇంకా వీడియో పెట్టడానికి కూడా ఏమి ఉండకపోయేది. ఇలా అయితే నాకు కొన్ని వీడియోలు చాలాసార్లనే జరిగినాయి. అప్పుడప్పుడు ఏదైనా వీడియో తీసుకుంటున్నాను అనుకోండి, నేను వీడియో ప్లే అవుతుందనే అనుకుంటా, పాస్ అవుతుంది అది నేను చూసుకోను, అది ప్లే అవుతుందని అనుకొని ఇంకా నేను చేస్తూ ఉంటా. అట్లా కొన్ని వీడియోలు కూడా మిస్ అయిపోయినాయి ఉన్నాయి నా దగ్గర. ఇంకా ఫస్ట్లోనైతే బోండాలు అసలు వేయనీకి రాకపోయేది. కొంచెం కొంచెం ఈ మధ్య కొంచెం ఓకే పర్లేదు, ఇంట్లో వరకైతే వేసుకోగలుగుతున్నా. అంటే మరీ అంత పర్ఫెక్ట్ ఏం కాదు, ఇంట్లో తిననీకైతే పనికొస్తాయి అంతవరకు అయితే వేయగలుగుతా. కానీ నాకు భయం ఏంటి అని అంటే, కొన్ని ఇన్సిడెంట్స్ నేను చూసాక నేను రియల్గా చూసింది అయితే ఒక ఇద్దరిని చూసా. ఇంకా నేను విన్నవి అయితే చాలానే. ఈ బోండాలు వేసేటప్పుడు పేలడం, ఇట్లా ఆయిల్ అంతా ఇట్లా చిల్లడము, అట్లా సమ్ యాక్సిడెంట్స్ అట్లా కావడము ఒక ఇద్దరిని అయితే నేను డైరెక్ట్గా చూసా. నన్ను ఇప్పటికే భయపెట్టినారు కానీ నేను ఆల్రెడీ భయపడుతూనే ఉన్నా. మా అత్తమ్మ ఎట్లా మాట్లాడుతున్నా ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి అని అనుకోకండి. మా ఆయన అప్పుడే లేచి సెల్ ఆన్ చేసుకున్నాడు. లేవంగానే సెల్ కావాలి ఇంట్లోన్నాడు అనుకో, అదే పని ఉన్నది అనుకోండి, లేచుడు అసలు నిద్రలనే లేచి ఉరుకుతాడు అనమాట. ఇంట్లో ఉన్నాడు అనుకోండి, లేచినాక ఫస్ట్ సెల్ చూడాలి అంతే. ఆల్మోస్ట్ ఎవరైనా అంతే ఉంటారు కదా, ఇంట్లో కొంచెం ఉండి లీవ్ అట్లా తీసుకున్నారనుకోండి, ఇంకా లేవంగానే ఫోన్ చూస్తూ ఉంటారు. కానీ మా ఆయన సౌండ్ ఉంటుందంటే, మేము ఆయన చూసేది బెడ్రూమ్లో అయితే మాకు కిచెన్లోకి అంతగానో వినబడుతుంది, అట్లుంటుంది. ఇక్కడ ఓ పక్క నేను బోండాలు వేస్తూనే ఉన్నా, కుషితల్లో అయితే నాని బోండాలు వేస్తాను మమ్మీ, నాని బోండాలు వేస్తాను మమ్మీ, ఫుల్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంది అనమాట. దాని ఆనందానికి అయితే అవధులే లేకుండా అయిపోతున్నాయి. కొంచెం నేను వేయడం ఒక్కొక్కటి స్లోగా వేసిన కాబట్టి ఫస్ట్ కొన్ని తొందరగా కాగినాయి, సెకండ్ టైం లాస్ట్కి కొన్ని కొంచెం లేట్గా కాలినాయి అనమాట. అందుకని చెప్పేసి ఒక్కొక్కటి రెండు రెండు అట్లా తీస్తూ ఉన్నా. నాకు ఫస్ట్లో ఏంటంటే ఇట్లనే, ఫస్ట్ నాకు తెలియక ముందు ఎందుకు వన్ సైడ్ ఇట్లా వైట్గా ఉంటాయి వన్ సైడ్ కాలుతాయి అని చెప్పి అనుకునేదాన్ని. నేను వేయకముందు, నేను వేసినాక నాకు ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే, మనం వేస్తాం కదా, వేసినాక అది టర్న్ అవుట్ అవ్వదన్నమాట. టర్న్ చేస్తే టర్న్ కాదు, అందువల్ల పై సైడ్ వైట్గా ఉంటుంది, ఇంకా కింద సైడ్ వచ్చేసి బ్రౌన్ కలర్లో మంచిగా గాలి ఉంటుంది అనమాట. ఇది ఎందుకు ఇట్లా ఉన్నదని చెప్పేసి అనుకునేది నాకు తెలియనప్పుడు. కానీ నేను వేయడం స్టార్ట్ చేసినాక అది ఎంతగా చేసినా టర్న్ కాకపోయేది, అట్లనే ఉండేది. కానీ లోపల కాలుతాయో కాలవో అని సందేహం అయితే ఉండేది ఫస్ట్లో చేసినప్పుడు. ఓకే, మనం స్టవ్ అనేది మంచిగా వేసుకున్నాక అవి కాలే టైంలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై పెట్టుకోవద్దు, లో పెట్టుకోవద్దు. అట్లయినా అనుకోండి, లో పెట్టుకునే అనుకోండి ఆయిల్ బాగా పీల్చుకుంటుంది, ఆయిల్ అనిపిస్తాయి బోండాలంతా కూడా. ఇంకా హై పెట్టుకున్నాం అనుకోండి, పైన అంతా కూడా మంచిగా కాలినట్టు అనిపిస్తుంది, కానీ లోపల మొత్తం పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి, పైన కాలుతుంది, మంచిగా క్రంచీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుంది పిండి కూడా. ఇక్కడ నేను ఒక వాయి వేసి పక్కన పెట్టేసానో లేదో, కుస్తల్లో అయితే మమ్మీ నాకు అని అంటుంది. ఇంకా నేను ఇవి చేస్తూ ఇట్లేను, అందుకని చెప్పేసి అత్తమ్మకి ఇచ్చినప్పుడు ఇది తాగు ఖుషి, నానికి నీకు ఒకసారి ఇస్తాగు అని చెప్తున్నా. అస్సలు వినట్లేదు తను. ఓ పేరు ఏమి ఇవ్వాలి, రెండు చాలా వద్దా ఎక్కువ, మరి నీకు రెండు ఇచ్చి మమ్మీ తినాలా, రెండు కాదా, రెండు కాదు, అయినాక నానికి నీకు ఒకసారి వేసిస్తా, సరేనా? ఆడ కూర్చోపో, పాలు అయినావు కదా, ఆడ కూర్చోపోతే ఎత్తపో. అస్సలే ఈ పిల్లలు చెప్తే వినే వాళ్ళు అయితే పిల్లలు ఎందుకు అవుతారా అంటారు కదా, అట్లనే ఉంటుంది. కానీ మ్యాక్సిమం అయితే ఎక్కువ అల్లరి చేయదు. అల్లరి చేస్తే అమ్మో నేనేడ భరించుకుందాం, నాకు తగ్గట్టేనే, ఎక్కువ అల్లరి చేయదు. కొంచెం బెదిరించింది అనుకో వింటుంది, కానీ ఎందుకు బెదిరించుడు అని చెప్పేసి ఒకటి ఇస్తే ఎగురుతూ మంచిగా అక్కడ ఆడుతూ తింటూ ఉన్నది. ఈలోగా అన్నీ కూడా అవుతున్నాయి. ఇక్కడ కొంచెం ఈ వాయి అయింది అనుకోండి, మా ఆయనను కూడా లేచిండు కదా అని చెప్పి బ్రష్ చేయమని చెప్పేసి ఇక్కడ అరుస్తున్నాను అనమాట. ఆయనకి ఎట్లా ఉంటుంది అని అంటే, నేను ఒక్కసారి అడుగు తెయ్యడు,
మరి కనీసం ఒక 4-5 సార్లనన్నా ఎయిపో అని అరవాలన్నమాట. అట్లయితేనే కొంచెం మా ఆయనకు తృప్తి కలిగి అప్పుడు కనికరిస్తాడనమాట నేను చెప్పినట్టుగా. ఇంక ఇవి అయ్యే గ్యాప్‌లోనైతే వాళ్ళు ముగ్గురు కూడా బ్రష్ చేసుకొని రెడీగా ఉన్నారు. ఇంక ఇక్కడ నేను అనుకున్నా కదా అత్తమ్మ టిఫిన్ చేసినాక చాయ్ తాగుతదిలే అనుకున్నా. కాకపోతే ఆమెకు ముందే తాగడం అలవాటనమాట. ఎప్పుడైనా ఇడ్లీ అలా చేసిందనుకోండి మార్నింగ్ ఊడ్చే టైంలోనే ఇడ్లీ పెట్టేసి బయటికెళ్ళి ఇంకా ఊడ్చేసి వచ్చి చట్నీ చేసేస్తే తొందరగా అయిపోద్ది కదా! అట్లాంటి టైంలోనైతే ఫస్ట్ ఇడ్లీ టిఫిన్ చేసినాక తాగుతది. మంచిగున్నదా? ఏం చెప్తావు? ఎట్లా చెప్తావు? నువ్వు ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ కదా అందుకని చెప్పి కొంచెం ఆగమాగం అందులోనూ ఒక చేతిలో ఫోన్తో వీడియో ఇంకో చేతిలో టిఫిన్ చేయడం అట్లా ఉండడం వల్ల కొంచెం ఆగమాగమే అయింది. ఇంకా నేను వీళ్ళకి టిఫిన్ పెట్టే గ్యాప్లో వర్షం పడుతూనే ఉన్నది. అప్పటికి 8 అవుతుంది టైం వచ్చేసి. 8కి ఇటు ఇంట్లోనేమో ఎండ కొడుతుంది చూడండి, మీకు ఇంట్లో చూపిస్తున్నా కదా. ఇంట్లోనేమో ఎండ కొడుతుంది, ఇక్కడ చెట్టు దగ్గర చూసినా తెలుస్తుంది మీకు. ఎండ కొడుతూ వర్షం పడుతుంది. పడడమే 10 నిమిషాలు పడ్డది కానీ మొత్తం రేకుల పైన ఉన్న డస్ట్ అంతా కూడా ఆగమాగం అయిపోయింది సందంతా. ఇంకా మార్నింగ్ క్లీన్ చేసింది కాకుండా మళ్ళీ సెకండ్ టైం కూడా క్లీన్ చేయాల్సి వచ్చింది నేనైతే. అవును, ఎండ వాన కలిసి పడితే ఏమవుతుంది మీకు తెలుసా? నాకైతే తెలుసు కానీ అది నిజమో కాదో తెలీదు. చిన్నప్పుడు అనుకునే వాళ్ళం కదా కుక్కకు నక్కకు పెళ్ళి అవుతుంది అని చెప్పేసి. అది నిజమా కాదా అన్నది మీకు తెలిస్తే చెప్పండి. ఇంక ఇక్కడ నిన్ననే నల్లొచ్చింది కదా, నీళ్ళు అయితే మంచిగా వారవస్తున్నా. ఒకవేళ నల్లలు రాకపోయినాయి అనుకోండి ఒక్కొక్క మగ్గుతోని చీపురుతో మంచిగా రాకుండా ఉండేదాన్ని. ఇప్పుడు విచ్చలవిడిగా వారవస్తానా. ఇక్కడైతే నేను బోల్ తోముదామని చెప్పేసి అన్నీ రెడీ చేసుకుంటున్నా. ఖుషేమో వీడియో తీయాలా మమ్మీ అని అడుగుతుంది. నేను బోల్ తోముతాను కూర్చోవడంతోనే. తీస్తావా? సరే తీయ అని చెప్పేసి అన్న. ఎట్లా తీస్తుందో ఈసారి కూడా అని చెప్పి ఏమో నమ్మకం అయితే కలిగింది. ఒక్కసారి తీసింది కదా. ఇప్పుడు ఫస్ట్ యాడ్ చేసిన క్లిప్ చూసారు కదా, ఆ క్లిప్ చూసినాక అమ్మో నేనైతే అనుకున్నా నీకు వీడియోలు తీయడం కూడా వస్తుందా తల్లి అని చెప్పి అనుకున్నా. తీస్తా అన్నది కదా వద్దని ఎందుకు అనాలని చెప్పేసి సరే నీ సంతోషం ఎందుకు కాదు అనాలని చెప్పి అనుకున్నా. నేనైతే బయటనే వేసుకొని తోముతా. షింకు కొంచెం ప్రాబ్లం ఉంది, అవి నీళ్ళు వెళ్ళట్లేదు అందుకని చెప్పేసి బయటనే వేసుకొని తోముతా. నేను సగం తోమినో లేదో ఏందో అసలు బోలు తోముదామన్న గ్యాప్లో వర్షం పడింది కదా అని అదంతా క్లీన్ చేసి బోలు తోముతా అంటే సగం తోమగానే ఇక్కడ నల్లనైతే స్టార్ట్ అయిపోయింది. అసలు నీళ్ళు అన్నీ కూడా డ్రమ్ములలో అన్నీ కూడా ఫుల్గానే ఉన్నాయి. ఇంకా నీళ్ళు ఉండంగానే నీళ్ళు ఇప్పుతారు. ఒక్కొక్క రోజు రెగ్యులర్గా ఇప్పుతారు, డే బై డే ఇప్పుతూనే ఉంటారు నల్ల నీళ్ళు అయితే. ఒక్కొక్కసారి అయితే 4 days 5 days అయినా కానీ ఒక్కొక్కసారి 1 week వెయిట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇంటి పక్కన వాళ్ళని వీళ్ళని అడిగి వాడుకున్న రోజులు అయితే ఉన్నాయి నీళ్ళు లేకుండా. ఇక్కడ ఈ వీడియో అంతా కటింగ్ అనిపిస్తుంది కదా, ఎందుకంటే కుషితల్లి తీస్తుంది వీడియో. ఏం చేస్తుందంటే ఒక 2 seconds 5 seconds కాగానే మళ్ళీ క్లిక్ చేస్తుంది, మళ్ళీ తీస్తుంది అనమాట. ఇంకా నేను తీస్తానా అని చెప్పేసి అడుగుతున్నా. ఇక్కడ తీస్తానా అని అంటుంది. మంచిగానే తీస్తుంది, కాకపోతే మధ్యలో కటింగ్ అట్లా చేస్తుంది. ఒక 5 seconds 2 seconds అట్లా కాబడుతుంటే చేస్తూ ఉన్నదనమాట. ఇక్కడ నేనైతే అన్నీ కూడా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి నేను తినలేదు కదా అని చెప్పేసి టిఫిన్ అయితే చేయలేదు కదా నా కోసం అని చెప్పేసి వేసేసుకున్నాం. మళ్ళీ నాతో కూడా తింటుంది కుషితల్లి, అంత ఇష్టం దానికి బోండాలంటే. ఇక మధ్యాహ్నం అన్నం తినదనమాట. ఇంకా కొద్దిగా పిండి అయితే ఉన్నది, ఆ పిండిని చూస్తుంది. ఇవి సాయంత్రం వేసుకుందామా మమ్మీ అని అంటుంది. సరే కొంచెం పునుగులాగా వేసిద్దామని చెప్పేసి అనుకొని ఇంకా అదైతే మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకున్నా. ఇక్కడ నా కోసం అయితే టిఫిన్ రెడీ చేసుకుంటూ అటు ఇటు అన్నీ కూడా కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఈ గ్యాప్లో మనం అక్కడ నిల్చొని చూస్తూ ఉండడం కన్నా క్లీన్ చేసుకుంటే బెటర్ కదా. ఇదైతే ఆయిల్ ప్యాకెట్ కట్ చేయడానికి అని చెప్పి తీసిన కొబ్బరి చిప్పలు 10 నిమిషాలు వానకేమో కానీ బయట ఉన్న కొబ్బరి చిప్పలు కూడా తీసుకొచ్చి ఇంట్లో వేసిన. ఇంకా ఎండ కూడా వెళ్ళింది కదా, మళ్ళీ తీసుకెళ్ళి ఎండలకు వేయాలి. కొబ్బరి చిప్పలు అయితే మేము పడేయము. 1 kg 2 kgs ఒక్కొక్కసారి 2 kgs అయినాక కూడా తీసుకెళ్ళి వేస్తామన్నమాట. ఇట్లా షాప్స్లలో ఉంటాయి కదా కొబ్బరి నూనె అవి ఉంటాయి కదా, వేస్తే కొబ్బరి నూనెనైనా తీసుకుంటాము. ఒక్కొక్కసారి కొబ్బరి నూనె ఉంది అనుకోండి దేవుడి నూనెనైనా తీసుకుంటాము. నువ్వుల నూనె కూడా ఇస్తారు ఆ కొబ్బరి చిప్పలకి. ఇంకా రెండిట్లలో ఏదో ఒకటి తీసుకుంటాం కానీ వేస్ట్ అయితే చేయము.
మంచిగా ప్యూర్ ఆయిల్ మన ముందే రెడీ చేసి ఉంటుంది, అదే ఆయిల్ ఇస్తారు. నేను ఒకసారి వెళ్ళి అప్పుడు కూడా ఏమైందంటే వీడియో తీస్తానా నేను, ఏమైతుంది ప్లే అవుతుంది అని చెప్పేసి అనుకున్నా షాప్లో అప్పుడు వీడియో తీసేటప్పుడు వాళ్ళకు కొబ్బరి చిప్పలా వేసినప్పుడు. కానీ అది పాస్ అయిపోయింది వీడియో, నేను చూసుకోలేదు, వీడియో మిస్ అయిపోయింది. ఇంకా ఇక్కడ వీడియోలోకి వచ్చేస్తే మాత్రం టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. కుష్ తల్లి నేను తిందామని చెప్పేసి అనుకున్నా. ఇంకా నల్లొచ్చేటప్పుడే ఫస్ట్ చేసిన ఈ బౌళ్ళన్నీ కూడా తోమేసిన. ఇప్పుడు మళ్ళీ వేరే గిన్నెలు వేసుకుంటున్నా. ఇక నేనైతే ఫస్ట్ టిఫిన్ చేసింది అనుకోండి, ఈ తోమిన బౌళ్ళన్నీ కూడా చదురుకోవాలి. ఇంకా స్టవ్ అంతా కూడా కొంచెం ఆయిల్ పడింది, అంతా పడలేదు, కొంచెం ఇట్లా చిల్లినట్టు అవుతుంది కదా, అట్లా పడింది. నేను వాళ్ళకి వేసినప్పుడు ఈ పౌడర్ చూపించలేదు కదా, నేను వేసుకున్న పౌడర్ అదేంటి అని అంటే ఇడ్లీ కారం అండి. ఇట్లా హోటల్స్లలో ఇస్తారు కదా, అది అనమాట. ఖుషీకి స్కూల్కి వెళ్ళినప్పుడు అది ఎక్కువగా వేసి ఇచ్చేది. అది 2 బాక్సెస్ చేస్తే ఒక దాంట్లోనేమో కొంచెం స్పైసీనెస్ ఎక్కువ వేసి చేసిన, కొంచెం ఒక దాంట్లోనైతే తక్కువ ఉంటుంది బాక్స్లో. అది స్పైసీనెస్ ఎక్కువ ఉండేది అయితే మేము తినేసినాం ఆల్రెడీ. ఖుషీది మాత్రం ఇంకా కొంచెం మిగిలింది. అది ఒక 3-4 డేస్గా కంటిన్యూ చేసినాం అనుకోండి, అది కూడా వస్తుంది. ఇంకా ఎప్పుడైనా చేసింది అనుకోండి ఒక 15 డేస్కి అట్లా సరిపోయేలాగా చేసుకుంటా. ఇంకా ఇక్కడ ఆయిల్ అది పడింది కదా, అదంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నా అవన్నీ చదిరేసి. ఇక చాయ్ తాగుతావా అని చెప్పేసి మా ఆయనని అడిగిన. ఇగో ఈరోజు మార్నింగ్ చాయ్ కూడా పెట్టలేదు నల్ల తొందరగా రావడంతో, అందుకని చెప్పేసి ఇక కొంచెం లేట్గానే 9 అవుతుంది, 9కి అట్లా చాయ్ తాగుతావా అని చెప్పేసి అడిగితే ఇంకా ఇప్పుడా, అప్పుడే పోస్తే అయిపోవు కదా అని చెప్పేసి అని అన్నాడు. సరే అప్పుడు మర్చిపోయినా హడావిడిలో, వర్షం పడుడు మళ్ళీ అందులోనే బోలు తోమి అవి చేసేవరకు నల్ల స్టార్ట్ అయిపోయింది. ఇక అందులోనే బట్టలు అవి కూడా పిండేసిన కదా అని చెప్పేసి అనుడితోటే సరే ఓకే తాగుతా అని చెప్పి అనేసరికి అత్తమ్మది పెట్టిన చాయ్ ఉంది కదా, అది వేడి చేసుకొని ఇద్దరం చెరి కొంచెం తాగి ఇక రిలాక్స్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇంకా బోలు అవన్నీ కూడా చదిరేటి ఉన్నాయి కదా, నేనైతే చదువుకుంటున్నా. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి స్టాప్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే చాలా లెంత్ అయిపోతుంది కదా ఇప్పటికి వ్లాగు. ఇంకా దీన్ని షార్ట్ ఎలా చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మీరైతే ఇంతవరకు నా వ్లాగ్ చూసినందుకు కొంచెమైనా నచ్చుంటుంది కదా, ప్లీజ్ దయచేసి ఒక లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారు ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల కొంచెం వ్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.